ఇప్పటి నుంచి ఇప్పుడు చూసింది వేరు, ఇంక నుంచి చూసేది వేరు. మన ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటుంది. ప్లస్ మెయిన్ యూత్కి చంద్రబాబు నాయుడు చాలా మంచి పనులు చేసి యూత్ని బాగా డెవలప్ చేస్తారని నా మనవి. సో అలాగే ఇలాంటి మెజార్టీ ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేశారు? ఏదో 120-130 సీట్స్ అనుకున్నారు, ఏకంగా 11 సీట్స్ అటు వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఇంతకుముందు నాకు ఒక్క ఓటు వేసి నన్ను గెలిపేయండి అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఇంతకుముందు బతిలానాడో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఓట్లు వేశారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మన అమరావతి అసలు మనకి ఇప్పటివరకు రాజధాని లేదు. ఇప్పుడు బాబు గారు రాగానే ఫస్ట్ ఏమని చెప్పారు, మన రాజధాని అమరావతి. మన అమరావతి ఇప్పుడు ఎలా ఉందంటే, ఇంతకుముందు అసలు ఈదుల్లో లైట్లు కూడా ఉండేవి కాదు. నైట్ చూస్తే విద్యుత్ అలంకరణతో వెలిగిపోయింది మన అమరావతి. ఇప్పుడు మనం బోనిబేరమే చూస్తున్నాంగా, నెక్స్ట్ ట్రిప్ ఇంకెలా ఉంటుందో చూడండి. ఇంకా సో అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారండి? ఆయన కూటమిలో కలుపుకోపోవడం కానీ ఎలా అనిపించింది అసలు? అనే రాగానే మొత్తం దేశం నలుమూల నుంచి ఎవరైనా సరే అనే కోసం చాలా అభిమానంతో వచ్చి ఓట్లేసి ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది మాకు. సో ఒకప్పుడు కాంగ్రెస్ని దేశపడ్డావు అన్నాడు, ఇప్పుడు వచ్చేసి వైసీపీని పాతాలని తొక్కేస్తున్నారు. సో కాంగ్రెస్ కూడా అలాగే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వైసీపీని సేమ్ అదే భూస్థాపన చేశారంటారు. వాళ్ళు ఇంకనైనా బూతులు ఆపుకొని అందరితో కలిసిమెలిసి ఉంటే పాతాళంలోకి పోకుండా ఇంకనైనా ఉంటారు. లేదు ఇదే విధంగా తిడతా ఉంటే ఇంకా పాతాళంలోకి పోయినట్టే ఆల్మోస్ట్. సో కొడాలి నాని కూడా ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా బాబు గారు ఇంకా బొచ్చు కూడా గెలవడు అన్నట్టు మాట్లాడారు. అలాగే రోజా గారు కామెంట్ చేశారు, బాబు గారు పెరినాని కామెంట్ చేశారు, ముసలాళ్ళు అయిపోయారు ఇంకా రిటైర్మెంట్ తీసుకోవచ్చు అన్నట్టు మాట్లాడారు. సో వాళ్ళకి ఏం గట్టి సమాధానం అన్నారు కాబట్టి తొడగొట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఏమని చెప్పారు, నేను ఎప్పుడైతే ఈ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారో మళ్ళీ సీఎంగా అసెంబ్లీలోకి వస్తానని చెప్పారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకొని ఇప్పుడు వస్తున్నారు. సో అలాంటి ఎమ్మెల్యేలకి అలాంటి మంత్రులకి మంచి గుణపాఠం చెప్పారంటారు. చాలా బుద్ధి చెప్పారు. ఇంకా కూడా వాళ్ళు సైలెంట్గా ఉండి జనాలతో కలిసిమెలిసి ఉండటం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.